విశ్వదర్పణంకు స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది వెంకట ఉత్తర. మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ సిద్ధమవుతోంది. ప్రయాగ్రాజ్లోని గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద మహాకుంభమేళా జరుగుతుంది. 12 ఏళ్లకోసారి జరిగే ఈ మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేయడానికి ప్రపంచంలోని నలుమూలల నుండి ఎందరో భక్తులు వస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద వేడుకగా కుంభమేళాకు గుర్తింపు ఉంది. కుంభమేళాలో పాల్గొనడానికి దేశంలోని అన్ని వైపుల నుండి సాధువులు, సన్యాసులు ప్రయాగ్రాజ్ చేరుకుంటున్నారు. వాళ్ళకి అధికారులు స్వాగతం పలుకుతున్నారు. జనవరి 13న ప్రారంభమయ్యే మహాకుంభమేళా ఫిబ్రవరి 26 మహాశివరాత్రితో ముగుస్తుంది. ఈ మహాకుంభమేళాకు వెళ్ళే భక్తులు, సాధువులు, సన్యాసుల కోసం కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తగు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడికి వెళ్ళిన అతిథులు ఉండడానికి షెడ్లు, టెంట్లు తయారయ్యాయి. ఇంకా భోజన, వైద్య, రవాణా సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఏ ప్రాంత ప్రజలకు ఆ ప్రాంత భోజనం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టుతున్నట్టుగా సమాచారం. స్నానపు రేవుల్లో స్నానం చేసేవారి కోసం ముమ్మరంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. హిందూ మతంలో అత్యంత పవిత్రమైన తీర్థయాత్ర మహాకుంభమేళా. హిందూ మత విశ్వాసాల ప్రకారం కుంభమేళాకు అత్యంత ప్రాధాన్యత ఉంది. రాక్షసులు, దేవతలు కలిసి క్షీరసాగర మథనం చేసినప్పుడు అమృతం ఉద్భవించింది. ఈ అమృతాన్ని పొందడానికి 12 రోజులు పట్టిందట. ఈ 12 రోజులు భూమిపై 12 సంవత్సరాలకు సమానమని నమ్మకం. ఈ సమయంలో అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయని, ఆ ప్రదేశాలలోనే కుంభమేళా నిర్వహిస్తారని అంటారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం గురుగ్రహ గమనాన్ని బట్టి ఆ గ్రహం ఏ రాశిలో ఉంటే ఆ రాశికి సంబంధించిన నదికి కుంభమేళా జరుపుతారు. ఈ సమయంలో దేవతలు కూడా ఈ నదులలో స్నానం చేస్తారని, వారు స్నానం చేసిన జలాలలో స్నానం చేసిన వారికి ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని నమ్ముతారు. ఈ త్రివేణి సంగమంలో చేసే స్నానాలలో 6 రోజులు చేసే స్నానం రాజస్నానంగా భావిస్తారు. అంటే అత్యంత పుణ్యఫలమైనది. మొదటి రాజస్నానం జనవరి 13వ తేదీ 2025న భోగి రోజున చేసే స్నానం. రెండవ రాజస్నానం జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి నాడు చేసే స్నానం. మూడవ రాజస్నానం జనవరి 29వ తేదీన మౌని అమావాస్య నాడు చేసే స్నానం. నాలుగవ రాజస్నానం ఫిబ్రవరి 3వ తేదీన వసంత పంచమి రోజున చేసేది. ఐదవ రాజస్నానం ఫిబ్రవరి 2025 26వ తారీఖున మహాశివరాత్రి నాడు చేసే స్నానం. సాధారణంగా పుణ్యతిథుల్లో నదీ స్నానం చేయడం పరిపాటే. కానీ కుంభమేళాలో పవిత్ర దినాల్లో స్నానం చేయడాన్ని రాజస్నానంగా భావిస్తారు. కుంభమేళాలో స్నానం వల్ల సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని, సకల పాపాలు నశించి పుణ్యఫలం దక్కుతుందని విశ్వాసం. సాధారణ కుంభమేళా ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. అర్ధ కుంభమేళా హరిద్వార్, ప్రయాగల్లో ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. పూర్ణ కుంభమేళా అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. పూర్ణ కుంభమేళా ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తి అయిన తర్వాత, అంటే 144 సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్లో మహాకుంభమేళా జరుగుతుంది. 2007లో ప్రయాగలో 45 రోజుల పాటు జరిగిన అర్ధ కుంభమేళాలో 17 మిలియన్లకు పైగా హిందువులు హాజరయ్యారట. 2001లో జరిగిన మహాకుంభమేళాకు దాదాపు 60 మిలియన్ల పైగా ప్రజలు హాజరయ్యారట. ఇంత పెద్ద సంఖ్యలో జనులు హాజరవడం ప్రపంచ చరిత్రలోనే తొలిసారి అంటారు. ఇంకొక ముఖ్య విషయం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, రాత్రిళ్ళు బాగా చలిగా ఉన్నప్పటికీ పగలు ప్రయాగలో ఎండ బాగానే ఉంటుంది. అందుచేత 2 వాతావరణాలకి తగిన దుస్తులు తీసుకుని వెళ్ళడం మర్చిపోకండి. కుంభమేళాకు వెళ్ళేవారు వారి పెద్దలకి అక్కడ పిండ ప్రదానం కూడా చేస్తూ ఉంటారు. అందుకు తగిన వస్త్రాలను కూడా పట్టుకెళ్ళాలి. మహాకుంభమేళాలో నాగసాధువులు, అఘోరాలే ప్రత్యేక ఆకర్షణ. వారిని దర్శించడానికి, వారు స్నానం చేసిన సంగమంలో స్నానం చేయడానికి, తరించడానికి ప్రపంచంలో అన్ని వైపుల నుండి జనం వస్తారు. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజుతో మహాకుంభమేళా ముగుస్తుంది. అఘోరాలు, నాగసాధువులు, సన్యాసులు స్నానం చేసిన ఆ త్రివేణి సంగమంలో స్నానం చేయడం వల్ల పాప పరిహారం జరిగి జీవితంలో మేలు జరుగుతుందని జనుల విశ్వాసం. ఇవ్వండి 2025 జనవరిలో ప్రారంభమయ్యే మహాకుంభమేళా వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నమస్తే.